తెలంగాణ రాజకీయాల్లో పత్రాల రేసులో దూసుకెళ్తున్నాయి అన్ని పార్టీలు. పత్రాలు ఏమిటనుకుంటున్నారు కదా? ఎస్, కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దానికి పోటీగా ఇప్పుడు బీజేపీ సంపద పత్రం అంటూ ప్రజల్లోకి వెళుతోంది. కాంగ్రెస్ శ్వేతపత్రం అంటే 0-1 అని, బీఆర్ఎస్ శ్వేతపత్రం అంటే అప్పుల పత్రం అని విమర్శించారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 9,36,000 కోట్ల రూపాయల సంపద సృష్టించిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సంపద పత్రంతో ప్రజల ముందుకు వెళ్తా ఉన్నారు బూర నరసయ్య గౌడ్. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 30 రోజుల్లో వాళ్ళు సాధించింది శ్వేతపత్రం, వైట్ పేపర్. అంటే చెప్పడానికి ఏం లేదు కదా, దాన్ని శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. వాళ్ళు 10 సంవత్సరాల చెమటోడ్చి కష్టపడి 24 గంటలు కష్టపడి మెదడును రంగరించి చేసింది 6,32,000 కోట్ల అప్పు. నిజంగా చెప్పాలంటే దాని శ్వేతపత్రం కాదు, స్వెట్టపత్రం కాదు, అప్పుల పత్రం అని పెడితే ఇంకా బెస్ట్ ఉంటుండే. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మోడీ గారి కానీ బీజేపీ పార్టీని కానీ మేము చేసేది కొండంత, చెప్పేది గోరంత. ఎవరికీ తెలియకుండా సైలెంట్గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 సంవత్సరాల్లో 27 లక్షల కోట్ల పెట్టుబడి పెడితే అక్షరాల 9,36,000 కోట్లు మేము పెట్టుబడి పెట్టాం. ఈరోజు మీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ తరఫున ఇది సంపద పత్రం అని మేము ప్రకటిస్తున్నాం.